నా ఫేస్ చూసారా ఎలా వెలిగిపోతుందో? ఇందుకు కారణం ఏంటో తెలుసా? వందే భారత్ లో ఫస్ట్ టైం విండో సీట్ వచ్చింది నాకు. మీలో ఎంతమందికి నాలా విండో సీట్స్ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఆయన విండో సీట్ ఇస్ అన్ ఎమోషన్ అబ్బా. వందే భారత్ కోసం తెలిసిందేగా, వెళ్ళగానే స్నాక్స్ ఇచ్చారనమాట. ఒక పాజిటివ్ జరిగితే ఒక నెగిటివ్ జరుగుతుందేమో నా లైఫ్ లో. ఈసారి అన్ని స్నాక్స్ బ్రాండ్స్ మార్చేశారనమాట. హైలైట్ థింగ్ ఏంటంటే మా దాకా వచ్చేసరికి సమోసాస్ అయిపోయినాయి అంట. మరి ఈ సాస్ ప్యాకెట్ ఎందుకు ఇచ్చినట్టు? మీలో ఎంతమందికి నాలా ఇలా సాస్ ప్యాకెట్లు దాచుకోవడం అలవాటు? ద మోస్ట్ వైరల్ అండ్ హేటెడ్ టీ వందే భారత్లో అనమాట. లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు చాలా హల్చల్ చేసింది యూట్యూబ్లో. చాలామంది దీనికి కమెంట్స్ కూడా చేశారు. కొంతమంది బాగోదని, కొంతమంది బాగుంటుందని. ఈసారి మాత్రం ఏ ఇంట్రెస్ట్ లేకపోయినా బ్రాండ్ మార్చారు అని చెప్పేసి ట్రై చేస్తున్నా. టేస్ట్ వాజ్ రియలీ నైస్. నాకైతే చాలా బాగా నచ్చింది. మంచిగా విండో సీట్ లోంచి వ్యూని ఎంజాయ్ చేస్తూ ఇచ్చిన మసాలా టీ అయితే కంప్లీట్ చేసేసా. ఎనీవేస్ వందే భారత్ ఓన్ మై హార్ట్ విత్ దిస్ మసాలా టీ అట్ దిస్ టైమ్ అనమాట. మీరు వెళ్ళినప్పుడు బాగోకపోతే నన్ను వేసుకోకండి. ఏ ప్యాసింజర్ అయినా సిరీస్ చూడమో, మూవీస్ చూడమో, కొంతమంది పడుకోవడమో చేస్తారు. కానీ నా పక్క సీట్ అమ్మాయి మాత్రం సిరీస్ చూస్తూ క్రాఫ్ట్ వర్కింగ్ చేసేస్తుంది. ఎంత ప్యాషనేటో అసలు సింగిల్ గా జర్నీ చేయాలంటే చాలా బోరింగ్ కదా. నేనైతే స్నాప్ ఫిల్టర్స్ పెట్టుకుని కాసేపు ఇలా టైం పాస్ చేసా. లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు చాలా మంది కమెంట్స్ లో టికెట్ ప్రైస్ ఎంత పడింది అని అడిగారు. 1050 కానీ 1000 కానీ పడుతుంది ప్రతిసారి నాకు. ఎందుకంటే నేను ఫుడ్ ఇంక్లూడ్ చేయను కాబట్టి. ట్రైన్ స్టార్ట్ అయిన 30 minutes కి స్నాక్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు మనం కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు స్నాక్స్ ఆర్డర్ చేసుకుంటా. 80 రూపీస్ పే చేస్తే చాలు. నన్ను అడిగితే 6 hours జర్నీకి ఇవే ఎక్కువ అనిపిస్తాయి నాకు. నేను చాలా ఫీల్ అయ్యాను వందే భారత్ లో. ఎందుకంటే క్యారమిల్ పాప్కార్న్ బ్రాండ్ మార్చేశారు. సో టేస్ట్ కూడా చాలా పాడైపోయింది. అస్సలు బాగాలేదు. రాజమండ్రి టు హైదరాబాద్ ప్రయాణం ఇలా సాగిందనమాట. ఇంకెందుకు లేట్, ఫాలో ఫర్ మోర్.